ఎన్ని ఏఐలు వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టి మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో, ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. చేస్తున్నారమ్మా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన క్లియరా? అయిపోయింది సార్. కంప్లీట్ అయిపోయింది సార్. వెరీ గుడ్, కంప్లీట్ అయిపోయింది సార్. సూపర్ అండి, వెరీ గుడ్. ఓకే, గుడ్. సార్ సో నాకు ఒకటి చిన్న డౌట్ ఉంది. చెప్పండి బ్రదర్, చెప్పండి. అది ఒకటి అడ్జస్ట్మెంట్స్, ప్రొవిజన్స్, డిప్రిసియేషన్ ఉంది కదా. అయితే యాక్చువల్లీ మార్చ్ 31st రోజు అది ఎందుకు చేయాలి, చేయకుంటే ఏమవుతుంది? ప్లస్ ఇంకోటి డిప్రిసియేషన్ లో అమౌంట్ తీసుకుంటున్నారు కదా, లైక్ ఇంత ఇంత అని అమౌంట్ ఎట్లా తీసుకున్నారు, అసలు డిప్రిసియేషన్ ఎందుకు తీయాలి? ఓకే, కొంచెం సో క్లారిఫై చేయండి. గైస్, ఒకటి కంపెనీని స్ప్లిట్టింగ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, అది ఒకటి. నువ్వు ఏ ఇయర్ కి ఆ ఇయర్ నా బిజినెస్ ఎంత ప్రాఫిట్ ఉంది అని నీకు తెలుసుకోవాలనే ఫీలింగ్ నీకు ఉంటే నువ్వు కంపెనీని స్ప్లిట్టింగ్ చేయొచ్చు. నాకు అవసరం లేదు అంటే నువ్వు అలాగే ఇయర్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ యాజ్ ఫర్ ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారంగా ఏ ఇయర్ కి ఆ ఇయర్ అకౌంట్స్ అనేది స్ప్లిట్టింగ్ చేయడం మంచిది. నీకు ఇయర్ కు ప్రాఫిట్ లో ఉన్నావా, లాస్ లో ఉన్నావా అనేది నీకు ఒక క్లారిటీ అనేది తెలుస్తుంది. తర్వాత నీ యొక్క కంపెనీస్ నామ్స్ ప్రకారంగా ఎవరైతే బీకామ్ చదివి ఉంటారో, ఇప్పుడు ఆ అబ్బాయి క్వశ్చన్ ఏదైతే అడిగాడో, ఆల్రెడీ ఎవరైతే బీకామ్ చదివి ఉంటారో వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఏ బేస్ మీద తీసుకుంటున్నారు అనేసి యాజ్ పర్ నీ యొక్క కంపెనీ రూల్స్ ప్రకారంగా మీకు ఆల్రెడీ కాలేజీలో చెప్పి ఉంటారు. బీకామ్ చదివి ఉన్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎందుకు డిప్రిసియేషన్ తీయాలి అనేది. ఒకవేళ బీకామ్ కాకుండా నాన్ బీకామ్ వాళ్ళకైతే తెలిసి ఉండదు. ఓకే, సో ఎందుకంటే ఒక డిప్రిసియేషన్ అనేది యాజ్ పర్ వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారంగా అసెట్స్ మీద ఎంత పర్సెంటేజ్ తీయాలనేది ఆ కంపెనీ పాలసీస్ ప్రకారంగా వాళ్ళు పెట్టుకుంటారు. అసెట్స్ మీద ఎందుకు తీస్తాము అనేసి. తర్వాత కంపెనీ ఎందుకు స్ప్లిట్టింగ్ చేయాలి అంటే ఏ ఇయర్ కి ఆ ఇయర్ సపరేట్ గా నీ బిజినెస్ యొక్క టోటల్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్, బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేది క్లారిటీగా తెలుసుకోవడం కోసం మాత్రమే. చెయ్యడం చేయకపోవడం అనేది మీ చాయిస్. ఓకే, ఓకేనా? క్లియర్ గైస్? ఓకే సార్. యా, డన్. సో నెక్స్ట్ చూడండి, పార్ట్నర్షిప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్షిప్ అండి? పార్ట్నర్షిప్ అంటే ఏంటి మీనింగ్? ఇద్దరు లేదా వ్యక్తులు అంతకంటే కలిసి ఎక్కువ చేసే మంది బిజినెస్. బిజినెస్ సో పార్ట్నర్షిప్ అంటారు సార్. ఓనర్. పార్ట్నర్షిప్ కంపెనీ అంటే ఏంటి మనకి? ఇద్దరు కలిపి లేక చాలా మంది సార్. యా, డన్ నారాయణ. సో పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ అంటే వన్ ఆర్ మోర్ పర్సన్స్. వన్ ఆర్ మోర్ పర్సన్స్. one or maximum more than 2 members. Okay, more than 2 persons.
మోర్ దాన్ 2 పర్సన్స్ కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పార్ట్నర్షిప్ కంపెనీ. సో తర్వాత ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st to ఇది 31st ఇండియా March. ఫైనాన్స్ ఇయర్. ఇప్పుడు కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది ఎందుకు చేస్తాం మనం? కంపెనీ డిప్రిసియేషన్ స్ప్లిట్టింగ్ అనేది ఒక ఇయర్ ఏ ఇయర్ కి డిప్రిసియేషన్ ఆ ఇయర్ సంవత్సరానికి కాబట్టి వేసేది ఏ ఇయర్ కి ఆ ఇయర్ ఏ ఇయర్ కి ఆ ఇయర్ ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా ఉండడానికి. ట్రాన్సాక్షన్ ఇయర్ ఏ ఇయర్ కి ఆ ఇయర్ సపరేట్ గా ప్రాఫిట్ తెలుసుకోవడానికి. సెపరేట్. ప్రాఫిట్ ఎందుకంటే డిప్రిసియేషన్ కూడా ఇయర్ వైజ్ గా చేస్తాం కాబట్టి ఇయర్ ఎట్లా ఎండింగ్ లోనే ఉంది చేయాలి. బిజినెస్ కండిషన్. ఎస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ లోనే డిప్రిసియేషన్ తీయాలి. ఓకే, కంప్లీట్ స్ప్లిట్టింగ్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్, బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది తెలియడం కోసం మాత్రమే కంప్లీట్ స్ప్లిట్టింగ్ అని చేస్తాం. ఈ 31st మార్చ్ లో మనము ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ వాటిని ఏం చేస్తాం, మనం ఎలా మార్చుకుంటాం వాటిని? మనం అసెట్స్ గాను F7 assets గా లేదా లయబిలిటీస్ గాను మార్చుకుంటాం. ఇలాగా వీటిని మార్చుకొని 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అంటే రెంట్ పే చేయకపోయినా చేసేసినట్టుగా, ఓకే, శాలరీ ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా మనం ఏం చేస్తామంటే 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేస్తాం. అది రూల్. అంటే సార్ ఏవేవైతే డ్యూస్ ఉన్నాయో ఆ డ్యూస్ క్లియర్ చేసుకున్నట్టు మనం ఎంట్రీ చేయాలి, అంతే కదా? క్లియర్. ఎస్, ఇక్కడ మనం F7 లో ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఆ ఇయర్ ని మనం ఏం చేస్తామంటే కంపెనీ స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. అంటే ఈ ఆడిటర్ కూడా 31st సంవత్సరానికి స్ప్లిట్టింగ్ అనేది చేస్తాం. ఇక్కడ ఏవైతే పే చేయకపోయినా పే చేసినట్టుగా F7 లో ఎంటర్ చేస్తామో, వన్స్ కంప్లీట్ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత, అంటే ఈ 31st మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి 1/4/26 కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఓపెన్ బ్యాలెన్స్ టోటల్ అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ, అసెట్స్ కానీ లయబిలిటీస్ వాల్యూస్ టోటల్ గా A to Z వచ్చేస్తాయి. బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్స్ కానీ లయబిలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తాయి. అవి లెడ్జర్ వాల్యూస్ కావచ్చు, ఐటమ్ వాల్యూస్ కావచ్చు. సో అసెట్స్ వాల్యూ, లయబిలిటీస్ వాల్యూ, రెండు అమౌంట్స్ ఈక్వల్ గా వచ్చేస్తాయి. ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటాం. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తాం. అలాగా లాస్ట్ ఇయర్ లో మిగిలిన బ్యాలెన్స్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్ తో మళ్ళీ 12 months ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో ఇదే విధంగా ఇయర్ మనం కంటిన్యూ అనేది పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ సంబంధించి వర్క్ అనేది మనం చేస్తాం. ఓకే, ఆల్రెడీ మీరు ఫస్ట్ మెటీరియల్ లో ఒక ప్రాబ్లం చేస్తున్నారు. ఇప్పుడు సెకండ్ మెటీరియల్ లో కూడా ఒక ప్రాబ్లం అనేది ఉంది. ఓకే, టాలీ ప్రైమ్ స్క్రీన్ కనపడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. కనిపిస్తుంది సార్. ఓకే సార్. Done guys. Control C copy, Control V paste. July 22. Andhra Pradesh. Control A for Apple. First option S పెట్టండి. Bill wise no పెట్టండి. Inventory 2 options S పెట్టండి. GST కామన్ గా S పెట్టండి. ఇక్కడ మీ యొక్క GST నెంబర్, మీ కంపెనీ యొక్క GST నెంబర్ ఇక్కడ. Control C copy, Control V paste. Control A. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి కదా, క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జెస్ లోకి వెళ్ళండి.
ఓకే. జయరాం గుప్తా ఓనర్ ఉన్నారు. ఇతను ఒక ఓనర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. క్యాపిటల్ అకౌంట్, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. అది డెబిటా క్రెడిట్ అనేది ఆటోమేటిక్ గా సిస్టమ్ తీసేసుకుంటుంది. 3 lakhs. నెక్స్ట్ సార్ ఇక్కడ కంపెనీ నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదా? ఇదండి. ఇక్కడ కంపెనీ నేమ్ ఉన్నది అనుకోండి సార్, సపోజ్ ఇక్కడ నేహా ట్రేడర్స్ అని ఉన్నది, దానికి ఇద్దరు ఓనర్స్. అంటే నేను అడుగుతున్నాను సార్ క్వశ్చన్. పేరు అంటే ఇక్కడ కంపెనీ నేమ్ పేరు మెన్షన్ పేరు చేయాల్సిన అవసరం లేదా? పార్ట్నర్షిప్ అని పెట్టాం. పార్ట్నర్షిప్ అని ఏ కంపెనీ ఉండదు. ఓకేనా? ఏదైనా జయరామ్ ఆర్గనైజేషన్, లేకుంటే ఖాదర్ ఎంటర్ప్రైజెస్, ప్రియా సొల్యూషన్స్, సాయిరామ్ ట్రేడర్స్ ఏదో ఒకటి పేరు ఉంటది. ఇక్కడ కంపెనీ పేరుకు బదులు నేను పార్ట్నర్షిప్ అని పెట్టాను అంతే. మీరు అక్కడ మీకు అర్థం అవుతుంది. ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఉండాలని పెట్టాలి. టాపిక్ అదని అట్లా ఆ పేరు పెట్టారు. టాపిక్ అది అనేది మీకు అర్థం అవడానికి ఆ పేరు కంపెనీ పేరు. నువ్వు కంపెనీ పేరు ఇదే ఉండదు, పార్ట్నర్షిప్ అని ఉండదు. కంపెనీ పేరు వేరే పేరు ఉంటది. అదే సార్ ఓకే, సో అది ఓకే. ఎప్పుడు కూడా పార్ట్నర్షిప్ అనేది కంపెనీ ఉండదు బ్రదర్. దాంట్లో దట్ ఈస్ ద ఓనర్స్ కండిషన్. దాంట్లో ఓనర్స్ మాత్రం ఉంటారు, కానీ మీకు అర్థం అవడానికి ఆ టాపిక్ పేరు అర్థం అవడానికి అలా పెట్టాను. ఏదో ఒక పేరు, నేహా ఎంటర్ప్రైజెస్, ధీరజ్ ఎంటర్ప్రైజెస్, ఏదో ఒక పేరు. ఇది లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ అంటారు. సో టోటల్ గా ఇక్కడ 7,96,000 వచ్చింది. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటారు. కంట్రోల్ సి, కంట్రోల్ బి, సండ్రీ క్రెడిటార్స్. రియల్ టైమ్ లో వాళ్ళ అడ్రస్, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో జిఎస్టీ నెంబర్ ఉండదు కాబట్టి మనమే జస్ట్ 37 ఇస్తున్నాం. రియల్ టైమ్ లో వాళ్ళది ఉంటుంది ఆల్రెడీ. సో తర్వాత ఒమేగా ఇన్ఫోటెక్, సండ్రీ క్రెడిటార్స్ 37, 1 lakh. ఇవన్నీ మీకు తెలిసినట్టు మాకు కొత్తగా ఏమి ఉండదు. ఆల్రెడీ ఫస్ట్ మెటీరియల్ మీకు ఇవన్నీ వచ్చేసి ఉంటాయి. ఎలా ఇవ్వాలన్నా జస్ట్ కాన్సెప్ట్ ఒకటి మాత్రం మారుతుంది అంతే. ప్రొవిజన్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ప్రొవిజన్స్ అని తీసుకున్నాను, అక్కడే ఆన్సర్లు ఉన్నాయి మీకు. రియల్ టైమ్ లో కూడా పైన సేమ్ ఆన్సర్స్ ఉండవు కదా సార్? రియల్ టైమ్ లో ఉండవు, మనమే అర్థం చేసుకోవాలి. ఆటోమేటిక్ గా నువ్వు కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత అవి ఆటోమేటిక్ గా తీసేసుకుంటది. నువ్వేం మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు పర్టికులర్ గా. బట్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తాను. స్క్రీన్ చేంజ్ అవ్వాలంటే ఆల్ టు ట్యాబ్ ఉపయోగించండి. ఆల్ టు ట్యాబ్, కంట్రోల్ సి, కంట్రోల్. అంటే స్పీడ్ గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఆల్ టు ట్యాబ్ యూజ్ చేస్తారంటే ఇప్పుడు నాకులాగా స్పీడ్ గా ఆపరేట్ చేస్తారు. ఆ స్క్రీన్ లోకి ఈ స్క్రీన్ లోకి మారుతా. మోటార్ వెహికల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఫిక్స్డ్ అసెట్. $1 lakh. ఫర్నిచర్, $25,000. ఆఫీస్ ఎక్విప్మెంట్, $23,000. ఆఫీస్ బిల్డింగ్, $2,50,000. ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్, కంట్రోల్ సి, కంట్రోల్ డిపాజిట్ అసెట్స్, $10,000. ఫోన్ డిపాజిట్స్, $3,000. నెక్స్ట్
Tech savvy technologies. Control C, Control V. Sundry debtors. 37. డైరెక్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కాలం కూడా వచ్చే షార్ట్ కట్ కి లేదా? లేదండి. లేవు. Control C, Control V. $25,000. నెక్స్ట్ యూటీఐ బ్యాంక్. ఆల్రెడీ క్యాష్ అంటే ఆల్రెడీ క్యాష్ ఉంటుంది, దాన్నే ఓపెన్ చేసి మనం మార్చుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. యూనిట్స్ లోకి వెళ్ళి నెంబర్స్ తీసుకోండి. స్టాక్ ఐటమ్, ప్రాసెసర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. నెంబర్స్, హెచ్ఎస్ఎన్ నెంబర్ మీరు అక్కడే తీసుకోండి. 18%. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. క్వాంటిటీ ఇవ్వలేదు, మనం క్వాంటిటీ ఇచ్చాం, రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చాడు. అంటే వాల్యూ దగ్గర నువ్వు వాల్యూ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా రేట్ ఎంత పడింది అనేది మీకే చూపిస్తుంది. 5,000. హార్డ్ డిస్క్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. Okay. 42. Control C, Control V. Monitors, UPS, ఎస్కేప్ ఏమన్నా? ఎస్కేప్ సార్ ఒక మాట సార్. చెప్పండి బ్రదర్. సార్ ఇది లాస్ట్ ఇయర్ ప్రాబ్లం అని ఎట్లా చెప్పారు సార్? జస్ట్ ఇది విను నారాయణ, తర్వాత మాట్లాడదాం. ఓకే. ఓకే ఓకే. 7,96,000 మ్యాచ్ అయిందా లేదా బ్యాలెన్స్ షీట్ అనేది చూసుకో. బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ ఎఫ్. 7,96,000 వచ్చిందా? అక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకో. డేట్ మార్చండి. డేట్ ఇక్కడ ఏముంది? 1 జులై 17. ఇయర్ అవసరం లేదు. 31 మార్చ్ లో పే చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉన్నాయో అవి న్యూ ఇయర్ లో పే చేసి జీరో చేస్తారు. శాలరీ పేయబుల్. లాస్ట్ ఇయర్ నువ్వు 10,000 ఇవ్వాలి, అది ఈ ఇయర్ లో ఇచ్చేసి జీరో చేస్తుంది. జీరో అయిపోయింది. ఇక్కడ కరెంట్ బ్యాలెన్స్ జీరో. ఇక్కడ మీరు చెక్ నెంబర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ చెక్ నెంబర్స్ ఇన్స్టాట్ నెంబర్ అంటారు. చెక్ మీద 3 నెంబర్లు ఉంటాయి. ఆ 3వ నెంబర్లో దాంట్లో ఒక నెంబర్ ఇక్కడ ఇస్తారు, ఏ నెంబర్ అనేసి. డేట్ ఇస్తారు, అవి ఇక్కడ ఇచ్చుకోవాలి. సేమ్. లేదంటే నెరేషన్ లో కూడా ఇవ్వచ్చు లాస్ట్ లో. కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ లెడ్జెస్ ని చేయండి. ఆల్ట్ సి, సెమినార్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ 2,500. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, క్యారేజ్ ఇన్వర్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇండైరెక్ట్ ఎక్స్ప్రెస్ 1,200. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి, క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యాష్.
కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ టెలిఫోన్ ఎక్స్పెన్స్ పేబుల్. ఆల్రెడీ మనకి చార్జెస్ అన్నా ఎక్స్పెన్స్ అన్నా బిల్స్ అన్నా ఒకటేమా. మళ్ళీ డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ చార్జెస్ అన్నా బిల్ అన్నా అన్ని ఒకటే. జీరో అయిపోయినాయా చూడండి. లాస్ట్ మంత్ లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ న్యూ ఇయర్ లో జీరో అయిపోయాయి. సేవ్. నెక్స్ట్ సేల్ చేస్తుంది గణేష్. ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసావు కదా, అక్కడే ఉంటుంది సేల్స్. సేల్స్ అకౌంట్స్ ఐటమ్స్ ఏమున్నాయి? ప్రాసెసర్స్ 6, 7,000. సేమ్ మీకు ఇన్వెంటరీ ఎలా వచ్చాయో ఇక్కడ కూడా ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి. ఓకే, అడ్వాన్స్లు ఉంటాయి, శాలరీ అడ్వాన్స్లు ఉంటాయి. సేమ్ డెబిట్ నోట్స్ ఉంటాయి. క్రెడిట్ నోట్ ఉంటుంది. సో ఇయర్ ఎండ్ ప్రొవిజన్స్ ఉంటాయి. డిప్రిషియేషన్ ఉంటుంది. సేమ్ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ కలిపేస్తాం. ఇవన్నీ కామన్. ప్రతి ప్రాబ్లం లో ఇయర్ ఎండ్ లో ఇవన్నీ కామన్. ఓకేనా? డన్. యూపీఎస్ 5. ప్రింటర్స్ 5, 6,500. 87,000 కి మనం సేల్స్ అనేది చేసాం. దాని కింద ఆల్టీసీ, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. 102,660. 102,660. సేవ్. ఎస్కేప్. నెక్స్ట్ రిసీవ్డ్ F6. గణేష్ 25,000. సో టెక్ సేవి 40,000. యూటీఐ కంట్రోల్ ఏ. తర్వాత పర్చేస్ బోనిఫైడ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్రీ క్రెడిటార్స్. సో వారి యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ కావాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆల్ట్ సి. పర్చేజ్ అకౌంట్స్. ప్రాసెసర్స్. ఈ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఓపిక్ గా చేస్తారో వాళ్ళకి రియల్ టైంలో ఆల్మోస్ట్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం అయినా ఫేస్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ ని నిదానంగా అర్థం చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఎవరైతే నిజంగా చేస్తారో వాళ్ళు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. ఏ స్టూడెంట్ అయినా ఇక్కడే స్టక్ అయిపోతాడు. ఒక ప్రాబ్లం 1 మంత్ రాకపోయేసరికి రాలేదని వదిలేస్తారు. అది కరెక్ట్ కాదు. సో అన్ని మీకు మెటీరియల్ లోనే ఆన్సర్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని అక్కడే ఉన్నాయి. ఓపిక్ గా నువ్వు చేస్తే ఈ సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్షిప్స్ నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్. ఓనర్స్ శాలరీస్ తీసుకోరమ్మా, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు సినిమా హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటారు, శాలరీస్ తీసుకోరు. ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్ తీసుకుంటారు, శాలరీస్ తీసుకుంటారు. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని జూలై మంత్ లో కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫ్ట్. నెట్ ప్రాఫిట్ 10,966. మిడిల్ బ్యాక్ సైడ్ రండి చూడండి, 10,966.
ఇలా మంత్లీ రిపోర్ట్స్ మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎస్కేప్ స్టాక్ సమ్మరీ. Yeah, voice is clear, guys. Yeah. ఓకే So F2 work. సో గూడ్స్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ కంట్రోల్ ఏ. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఒక 15, ఇక్కడ 25, టోటల్ గా 40. ఇక్కడ 10, ఇక్కడ 10. 10, ఒక 20, 30, 30లో ఒక 5 వెళ్తే 25. ఓపెనింగ్ ఇది మనకి స్టాక్స్ ఉంటాయి. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, క్లోజింగ్ స్టాక్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, స్టాటిస్టిక్స్ ఓచర్ వైజ్ గా పేమెంట్ 4 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పర్చేజ్ 1, రిసిప్ట్ 1, సేల్స్ 1, కరెన్సీస్, యూనిట్స్, స్టాక్ ఐటమ్స్, లెడ్జర్స్, గ్రూప్స్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్. ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ కి మనం చూసుకోవచ్చు. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, పర్చేజ్, సేల్స్ రెండు చూపిస్తుంది. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. ఆగస్టు మంత్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆగస్ట్ మంత్ కి ఒకసారి డేట్ మార్చండి, ఎంట్రీస్ మార్చండి. సెప్టెంబర్ మంత్ చూడండి, అవే రిపీట్ అవుతూ వస్తాయమ్మా, కొత్తగా అంటూ ఏం రావు. సెప్టెంబర్ మంత్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. అక్టోబర్ అన్సెక్యూర్డ్ లోన్, పర్వేత్ గోర్ నుంచి అన్సెక్యూర్డ్ లోన్ తీసుకుంది. రిసిప్ట్ అక్టోబర్, ఆల్ట్ సి, పర్మిట్ కో, కంట్రోల్ సి. అండర్ గ్రూప్ ఏమొస్తుందా? అండర్ గ్రూప్ ఏమొస్తుందా? లోన్ టేకర్. వెరీ గుడ్. లోన్స్ అండ్ లైబిలిటీస్. లోన్స్ అండ్ లోన్స్ లయబిలిటీ అండ్ లైబిలిటీస్. 5 lakhs. కంట్రోల్ నెక్స్ట్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినట్లే. డిస్కౌంట్. డిస్కౌంట్ వస్తే ఎక్కడ వెళ్ళాలి ఆప్షన్? ఎక్కడ వెళ్ళి ఆప్షన్ వేసి పెట్టాలి డిస్కౌంట్ వస్తే? చెప్పండి. F11 లోకి వెళ్ళాలి సార్. F11 లో ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్ Discount ఇన్వాయిసెస్ యూజ్ డిస్కౌంట్ ఈ కాలమ్ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇన్వాయిసెస్. సన్డ్రీ డెటార్స్. కంట్రోల్ సి, కంట్రోల్ V. ప్రాసెసర్స్ 15, 7,500. ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వాలి 5%. మానిటర్స్ యూపీఎస్, ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టి.
281,931.50. 281,930.50. Escape. నవంబర్ మంత్ చూడండి. నవంబర్ ఇక్కడ లాస్ట్ మంత్ అంటే ఎక్స్ వాళ్ళ దగ్గర నుంచి మీరు పర్చేజ్ చేశారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ మీకు డబ్బులు ఇస్తున్నారు, అందువల్ల మీకు డిస్కౌంట్ ఇచ్చారు. పేమెంట్ లో మీరు ఎంటర్ చేయాలి. మీరు ఎక్స్ వాళ్ళు తీసుకొని ఇక్కడ నేను బోనిఫైడ్ తీసుకున్నాను 1,98,000 క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ ఎంత? 2,200. ఇలా ఎంటర్ చేయాలి. అంటే మీరు పేమెంట్ చేస్తున్నారు, మీరు ఇన్ టైంలో చేస్తున్నారని వాళ్ళు మీకు 2,000 డిస్కౌంట్ ఇచ్చారు. 2,200 అంటే మీరు 1,95,000 మీరు పే చేస్తున్నట్టు లెక్క. డిసెంబర్, జనవరి. ఓకే, ఇక్కడ జనవరి 46 టెక్ సేవి టెక్నాలజీస్ కి మీరు సేల్ చేశారు. ఓకే, వాళ్ళు మీకు డబ్బులు ఇస్తున్నారు. ఇక్కడ ఎంత? 1,44,214. తర్వాత మీరు లేటుగా పే చేసినందుకు గాను ఇంట్రెస్ట్ కూడా వేశారు, అది కూడా క్రియేట్ చేయాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ 1,214. యూటీఐ బ్యాంక్. ఇలాగ తర్వాత ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ ఆప్షన్ వేసి పెట్టాలి పర్చేజ్ లో? F11 లో బిల్ బై F11 ఓపెన్ చేసి సపరేట్ లాస్ట్ కి ఫ్రీ యాక్చువల్ అండ్ యాక్షన్ బిల్లుడ్ క్వాంటిటీ కాలమ్స్ యాక్చువల్ చూసిన బిల్ అప్పుడు ఫార్మాటే మారిపోతుంది. ఇన్వాయిసెస్ ఫార్మాటే మారిపోతుంది. ప్రాసెసర్స్ 30, టోటల్ పర్చేజ్ చేసినేమో 30, కానీ వాళ్ళు 25 గా బిల్ ఇస్తారు. 5,200. పార్టీస్ 24, సో 20, 3,000. ప్రింటర్స్ 24, మానిటర్స్ 11. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ సేవ్ చేయాలి. 632480. సేల్స్ లో కూడా అంతే. పర్మిట్ సర్వీసెస్, హైటెక్, పెరిఫెరల్స్. సేల్స్ లో కూడా సేమ్ ఉంది. ప్రింటర్స్ టోటల్ 24, 20, 6,000. మానిటర్స్ 24, 20, 11,000. యూపీఎస్ 24, 20, 2,300. ఇలా ఎంటర్ చేస్తాం. ఫిబ్రవరి, ఇలా 56. ఈస్టార్ టెక్ నుంచి మీరు ఐ థింక్ పర్చేజ్ చేసి ఉంటారు. ఓకే, అక్కడ ఇంట్రెస్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. S7 లో తీసుకోవాలి. ఈస్టార్ టెక్ ప్లస్ లో నేను బోనిఫైడ్ తీసుకున్నాను, మీరు ఈస్టార్ టెక్ తీసుకోండి. ఇక్కడ చూడండి డెబిట్ ఉంది కదా, $3,632.
ఇంట్రెస్ట్ రిసీవ్డ్. లేట్గా పే చేసింది గాను వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ వేస్తారు. ఇలా. ఇక్కడ ఇంట్రెస్ట్ పెయిడ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద బోనాఫైడ్ తీసుకో. మీరు లాస్ట్ మంత్ లో పర్చేజ్ చేసి ఉంటారు, లేట్ గా పే చేసింది కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. మార్చ్. బ్యాంక్ చార్జెస్ మనకు అప్పుడప్పుడు బ్యాంక్ వాళ్ళు కట్ చేసుకుంటూ ఉంటారు. డెబిట్ బ్యాంక్ చార్జెస్, స్టేట్ బ్యాంక్. సో ఫైనల్ గా ఇక్కడ కూడా ప్రొవిజన్స్ 31st మార్చ్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 18 అంటే 36,000. ఓనర్స్ కూడా ఇంట్రెస్ట్ పెట్టాలి కదా బిజినెస్. జయరామ్ గుప్తా 18,000, మాన్సూర్ గుప్తా 18,000. టోటల్ గా 36,000 బిజినెస్ ఓనర్స్ కి ఇంట్రెస్ట్ పెట్టాలి. డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ యాజ్ పర్ కంపెనీస్ ప్రకారంగా వాళ్ళు పే చేస్తారు. 48,250. ఫర్నిచర్ 2,500. మోటార్ వెహికల్ 15,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750. ఆఫీస్ బిల్డింగ్. తర్వాత వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకోవాలి. ఇక్కడ 17,849 వచ్చింది, దాన్ని బై 2 చేస్తాం. కంట్రోల్ N 17,849.59 బై 2. ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ని 0 చేయాలి. 17,849.59 అది 0 అయిపోయి మాన్సూర్ క్యాపిటల్ కి 8,924.795. మాన్సూర్ క్యాపిటల్ తర్వాత లైక్ జయరామ్ వచ్చిన ప్రాఫిట్ ని క్యాపిటల్ లో కలిపేయాలి. ఇలా 2 or more పర్సన్స్ పార్ట్నర్షిప్ కలిపి బిజినెస్ చేశారంటే ఇదే విధంగా మనము బిజినెస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ ఏమున్నాయి? 22,31,128 ఉంది. ఈ అమౌంట్ 31st మార్చ్ లో మనం చేసాం. ఈ అమౌంట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. డేటా. ఈ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు మీ ఓనర్స్ ని 1-2 సార్లు అడగాలి. మీరే ఓన్ డెసిషన్ తీసుకొని నాకు వచ్చు కదా అని మాత్రం చేయకండి. ఓకే, తేడాలు వచ్చేస్తారు. వాళ్ళని అడిగి వాళ్ళు ఓకే అంటేనే మీరు స్ప్లిట్టింగ్ చేయండి. సీనియర్స్ మధ్యలో కంపెనీని డిలీట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే అన్న నారాయణ అడ్వాంటేజ్ ఉంది ముందు సార్. చెప్పాను కదా నారాయణ ఏంటి అని ఆ? చెప్పాను కదా ముందు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా. నువ్వు 2 సార్లు విను క్లాసు. ఓకేనా? నిదానంగా విను, ప్రాబ్లం లేదు. వీడియో ఓకే. ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి విను మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అనేసి. ఓకే, యా. ఓకే. సో 27 కదా. నో వర్చర్స్ ఎంటర్డ్ అంటే ఇది కొత్త కంపెనీ. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసింది. సార్ నాకు ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అవసరం లేదు, నేను ఫ్రెష్ ఎంటర్ చేస్తుంటాను, నాకు లెడ్జెస్ మాత్రమే చాలు అనుకుంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జెస్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూసారంటే 0 ఏమీ ఉండదు. లెడ్జెస్ తప్పితే ఏమీ ఉండవు.
అన్ని కూడా ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి ఉంటాయి. ఓకే, ఇలా మనం ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలనేదే ఇక్కడ పార్ట్నర్షిప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో టుమారో మ్యానుఫ్యాక్చరింగ్, అది డిగ్. ఈ 4 ప్రాబ్లమ్స్ ఎంత ఓపెన్ గా, ఎంత నిదానంగా అర్థం చేసుకుంటూ ఎవరైతే ఈ 4 ప్రాబ్లమ్స్ చేస్తారో, యాజ్ ఎ రియాలిటీ నువ్వు వర్క్ చేసే ప్లేస్ లో కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంది. ఇక్కడ బుక్ ఒక మెటీరియల్ లో మీకు కంటెంట్ ఉంది, అక్కడ మీరు ఒక బుక్ లో రాసేసుకొని దాన్ని మీరు యాజ్ ఇట్ ఈస్ గా మీరు చేసేస్తారు మీ యొక్క సిస్టమ్ లో. ఓకేనా? ఓకే. క్లియర్? యా. రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? సార్ మామూలుగా ఫస్ట్ మెటీరియల్ ఇంట్రెస్ట్ ఆన్ నారాయణ, క్యాపిటల్, నేను నీకు తర్వాత చెప్తానులే. ఓకేనా? ఓకే, నువ్వు నాకు ఇంట్రెస్ట్ కాల్ చేయి, నీతో డిస్కస్ చేస్తాను. యా. మా రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా ఓకే డౌట్స్ ఉన్నాయేమో ఇంకా? క్లియరా? రిమైనింగ్ వాళ్ళు చేస్తున్నారమ్మా? మిగతా వాళ్ళు చేస్తున్నారండి? ఓకే సార్. మిగతా వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారా? 3 or 4 మెంబర్స్ మాత్రం అప్డేట్ లో ఉన్నారు అనుకుంటా. ఐ థింక్ మనోజ్, ఎల్ఎస్ కృష్ణ, ఓకే, తర్వాత నరసింహ, ఒక 5-6 మంది ఏమో ఉన్నారు. మిగతా వాళ్ళంతా చేస్తున్నారా లేదా? ఏదో సైలెంట్ గా క్లాసెస్ వింటున్నారు, వీడియోస్ ఉంటాయిలా మళ్ళీ వినొచ్చు అనుకుంటున్నారా? ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేయండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా వచ్చి మీద పడిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇంపార్టెంట్. సెకండ్ మెటీరియల్ టోటల్ వెరీ 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 ఇంపార్టెంట్. సెకండ్ మెటీరియల్ లోనే ప్రాణం అంతా ఉంది, అకౌంట్స్. ఓకేనా? డన్ వైస్ అవి చేయండి. ఫ్రమ్ టుమారో ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, డన్ వైస్.